హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు మనం సెకండ్ లెసన్ గ్రామర్ పార్ట్ అయితే చూద్దాము. సెకండ్ లెసన్ వచ్చి మాతృభూమి, ప్రక్రియ వచ్చి కథానిక, ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు, రచయిత పవనీ నిర్మల ప్రభావతి గారు. ఆల్రెడీ చూడండి అన్నీ పెట్టాను కదా, ప్రక్రియ ఇతివృత్తాలు. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు చూద్దామండి డైరెక్ట్గా గ్రామర్. మనకి సెకండ్ లెసన్ వచ్చి మాతృభూమి కదండి, అంటే మనకి సైనికుల గురించి ఈ లెసన్లో ఉంటుంది అనమాట. ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాను చూడండి, ప్రీవియస్ వీడియోల్లో ఉంటాయి. ఈ వీడియోలో అయితే మనం గ్రామర్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి సొంత వాక్యాలు అయితే ఇచ్చారు. సొంత వాక్యాలు కొన్ని. అమరులయ్యారు. చూడండి, కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. అమరులు అంటే అర్థం మరణం లేనివారు. చూడండి, చూపిస్తాను. చూడండి, అమరుడు అంటే మరణం లేనివాడు. మనం సొంత వాక్యం రాయాలి. అమరులైన వీర సైనికులకు నివాళులర్పించారు. తల్లిదండ్రుల వాత్సల్యం గొప్పది. వాత్సల్యం అండి ప్రేమ తల్లికి బిడ్డపై వాత్సల్యం ఉంటుంది. వాత్సల్యం అంటే ప్రేమ అని, తల్లికి బిడ్డపై వాత్సల్యం ఉంటుంది. సెలవులు పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్న వీరికి మిత్రుడు వీడ్కోలు పలికారు. వీడ్కోలు అంటే వెళ్ళడానికి ఇచ్చే అనుమతి. రాజు స్నేహితులకు వీడ్కోలు పలికారు. గిర్రున అంటే త్వరగా. రవికి పెళ్ళై 10 ఏళ్ల కాలం గిర్రున తిరిగింది. సొంత వాక్యాలండి అవి. నెక్స్ట్ మనం నానార్థాలు చూద్దాము. నానార్థాలండి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఇందులో తల్లికి అమ్మ పార్వతి, ఆశ కోరిక, దిక్కు నమ్మకం. నానార్థాలండి. సమయం కాలం, శపథం ప్రతిజ్ఞ. పేరు నామధేయం కీర్తి. చూడండి, నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ పర్యాయ పదాలు అయితే ఇచ్చారు. జీతంకి కూలి, భృతి, భరణము. దేశం అంటే రాజ్యము, రాష్ట్రము. యుద్ధం సమరం, రణం, వైరం. కుమారులు పుత్రులు, కొడుకులు, సుతులు. పర్యాయ పదాలండి అవి ఈ లెసన్లో. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూడండి. ప్రకృతి వికృతి నిదుర. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి కొన్ని వికృతి పదాలు ఇచ్చారండి. ప్రకృతి పదాలను రాయమన్నారు. నిదుర అని వికృతి ఇచ్చారు, మనం నిద్ర అని రాయాలి. పత్తనం అనే వికృతి ఇచ్చారు, మనం ప్రకృతి పదం రాయాలి. వృద్ధత. చూడండి, ఇక్కడ అమ్మ అని ఇచ్చారు, అంబా. కుమారుడు. ప్రకృతి వికృతులండి ఇవి. అర్థాలండి, లెసన్లో కొన్ని పదాలకి ఇక్కడైతే అర్థాలు ఇచ్చారు. చూడండి, ఒకే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. క్రింది పదాలలో 2 పదాలు ఉన్నాయి. వీటిలో ఒక పదానికి అర్థం ఇవ్వబడింది. పాఠం చదివి ఇచ్చిన ఆ అర్థం ఆధారంగా రెండవ పదాన్ని గుర్తించి రెండు పదాలు కలిపి రాయండి. చూడండి, ఉంచుట, ఉపన్యాసం. న్యాసం అనగా ఉంచుట అని అర్థం. కొన అంటే వ్యవసాయం, కొనసాగు. సాగు చేయడం అంటే వ్యవసాయం కదండి. ఒకటి ఇచ్చాము, రెండోది మీరు కనిపెట్టండి అంటున్నారు. సాగు అంటే వ్యవసాయం, కొన సాగు. అలాగా మణి, వెన్నులో ఉంటుంది, పూస, మణిపూస. తల్లి, నాన్న అని ఇచ్చారు, తల్లిదండ్రులు. వ్యాపార, తెలిసినవాడిని మనం వ్యాపారవేత్త. తొలగి వెళ్తుంది అంటే పోతుంది, తొలగిపోతుంది. సమాజ, పెరుగుట, వృద్ధి చెందుట అంటే పెరగడాన్ని మనం ఏమంటాం, అభివృద్ధి. సమాజాభివృద్ధి. 2 కలిపి రాయమంటున్నారండి. నెక్స్ట్ చూద్దాం. సందులండి. చూడండి, ఇక్కడ సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
పల్లెకు పట్టణానికి మధ్యస్థంగా ఉన్న గ్రామం అది. గ్రామము ప్లస్ అది, గ్రామము ప్లస్ అది. ఊకి అచ్చుంటే మనకి ఉత్వ సంధి అని ప్రీవియస్ వీడియోలో అయితే చూసుకున్నాం కదా. ఫస్ట్ లెసన్లో గ్రామర్ పార్ట్లో ఉంది. ఊ వచ్చినప్పుడు అచ్చొస్తే ఉత్వ సంధి, ఈ వచ్చినప్పుడు అచ్చొస్తే ఇత్వ సంధి, ఆ వచ్చినప్పుడు అచ్చొస్తే అది అత్వ సంధి అని మనం చెప్పుకున్నామండి ప్రీవియస్ వీడియోలో అయితే. ఇక్కడ ఊ అని ఉంది, అచ్చు వచ్చింది, పరపదంలో మొదటి అక్షరం అచ్చుంటే మనకది ఉత్వ సంధి అయిందనమాట. వారికి సమాజాభివృద్ధి కాంక్ష లేదు అంటే ఇక్కడ సమాజము ప్లస్ అభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి, సవర్ణ దీర్ఘ సంధి. మరెవ్వరు ఇక్కడ చూడండి ఆ వచ్చింది కదా, ఇక్కడ ఆ ఉండాలి, అప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇక్కడ ఆయే కాకుండా వేరేది ఏ వచ్చున్నా అది అత్వ సంధి అవుతుంది. అత్వ సంధికి సవర్ణ దీర్ఘ సంధికి మీరు అదే చూసుకోవాలి. ఇక్కడ ఆ ఉన్నప్పుడు ఆయే రావాలి, అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అత్వ సంధికి అయితే ఆ వచ్చినప్పుడు ఏ అచ్చు వచ్చినా సరే అది అత్వ సంధి అవుతుంది. మరెవ్వరు మనం ఎవ్వరు, మనము ప్లస్ ఎవ్వరు ఉత్వ సంధి, ఊకి అచ్చు వచ్చింది. క్షమించండి, 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 క్షమించండి ప్లస్ అని, ఇక్కడికి ఈకి అచ్చు వచ్చింది అంటే ఇత్వ సంధి. ఏమిటమ్మా, ఏమిటి, ఈకి మళ్ళీ అచ్చు వచ్చింది ఇత్వ సంధి. ఈజీ అండి ఇవి సందులైతే. నెక్స్ట్ సమాసాలండి. సమాస పదాలను పరిశీలించండి. గొప్ప పుస్తకం, గొప్పదైన పుస్తకం. దైన, అయినా. ఎర్ర కలువ, ఎర్రనైన కలువ. తెల్ల పావురం, తెల్లదైన పావురం విశేషణం అన్నమాట. పై ఉదాహరణలో గొప్ప చూడండి, గొప్ప, ఎర్ర, తెల్ల అనేవి విశేషణాలు. పుస్తకం, కలువ, పావురం అన్నవి నామవాచకాలు. ఈ విధంగా నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం. అయితే చూడండి ఇక్కడ కొన్ని ఇచ్చారు. క్రింది వాక్యాల్లోని కర్మధారయ సమాసాలను గుర్తించి నామవాచకం విశేషణాలను రాయండి. క్రింది వాక్యాల్లోని కర్మధారయ సమాసాలను గుర్తించి నామవాచకం విశేషణాలను రాయండి. ఉన్నత వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వం అంటే నామవాచకం, ఉన్నత అంటే అది విశేషణం. అర్థమైంది కదండి. అలాగే చిరునవ్వు, నవ్వు అనేది నామవాచకం, చిరు అనేది విశేషణం. నవ్వునే మనం చెప్తున్నాం అది చిరునవ్వు అని, అది నామవాచకం. దేని గురించి చెప్తున్నాం, నవ్వు గురించి చెప్తున్నాం, చిరునవ్వు అని. ఉన్నత వ్యక్తిత్వం, వ్యక్తిత్వం గురించి చెప్తున్నాం, అది ఉన్నతమైన వ్యక్తిత్వం అని. కాబట్టి వ్యక్తిత్వం నామవాచకం, ఉన్నత విశేషణం, అలా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఆదర్శ భావాలు, భావాలు నామవాచకం, ఆదర్శమైనవి కాబట్టి విశేషణం. దాన గుణము, గుణము నామవాచకం, దానం చేసే గుణం దానికి, అది విశేషణం. అలంకారం అండి. ఇప్పుడు క్రింది వాక్యాన్ని పరిశీలించండి. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. పై వాక్యంలో జ్ఞానాన్ని దీపంతో పోల్చారు. ఇక్కడ జ్ఞానం పోల్చబడే వస్తువు, జ్ఞానాన్ని పోలుస్తున్నారు దేంతో, దీపంతో. కనుక జ్ఞానం ఉపమేయం అవుతుంది. పోలికకు తెచ్చుకున్నది దీపం కనుక దీపం ఉపమానం అవుతుంది. ఉపమేయం పోల్చబడేది, ఉపమానం పోలికకు తెచ్చుకునేది. దేన్నైతే పోలుస్తున్నామో అది ఉపమేయం, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం. క్రింది వాక్యాల్లోని ఉపమేయ ఉపమానాలను గుర్తించి రాయండి. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. చినుకుల్ని పోలుస్తున్నాం దేంతో, ముత్యాల్లా. కాబట్టి ఉపమేయం ఏమైంది, పోల్చబడేది చినుకులు, పోలికకు తెచ్చుకునేది ముత్యాలు. నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. మాటల్ని పోలుస్తున్నాం దేనితో, అమృతంతో. కాబట్టి ఉపమేయం వచ్చేసి మాటలు, ఉపమానం వచ్చి అమృతం అన్నమాట. పోల్చబడేది ఉపమేయమని,
పోలికకు తెచ్చుకునేది ఉపమానమని తెలుసుకున్నారు. క్రింది వాక్యాన్ని పరిశీలించండి. ఉదాహరణకు, ఆమె ఆలోచనలు ఎదలో ముల్లువలే కదలాడాయి.